ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చరిత్ర ప్రసిద్ధి చెందిన కోర్టు వెలుగొండ. మన అభిమాన వృషభరాజము, గాంధీవము, బూసరపల్లి ఎద్దు, చింతామణి ఎద్దు ఇలా మహాయోధులైన ఒంగోలు జాతి వృషభరాజములు పాల్గొన్న కోర్టు ఇది. నాకు ఎంతో ఇష్టమైన కోర్టు వెలుగొండ పందెం. వేలాదిగా లక్షలాదిగా రైతులు, పశు ప్రేమికులు తరలి వచ్చి స్వామిని దర్శించుకొని ఈ యొక్క ప్రదర్శనను తిలకించి ఈ ప్రదర్శనలోని విజేతలైనటువంటి ఎద్దుల గురించి, వాటి శక్తి సామర్థ్యాల గురించి, పరాక్రమాల గురించి కథలుగా చెప్పుకుంటూ మళ్ళీ ఎప్పుడెప్పుడు వెలుగొండ పందెం వస్తుందో అని ఎదురు చూసేటువంటి గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి పశు ప్రేమికులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. చక్కని ప్రశాంతమైన అటవీ నేపథ్యంలోని ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక చక్కని కోర్టు, ఆ కోర్టు పక్కన ఒక వాలుగా ఉన్న ఎత్తైన కొండ, ఆ కొండపైన చక్కగా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని పడుకొని పోటీలను తిలకించేటువంటి పశు ప్రేమికులు, రైతులు. ఎంత అందమైన కోర్టు, ఎంత అందమైన ప్రాంతము అది మా ప్రకాశం జిల్లాలోని వెలుగొండ దేవస్థానం వద్ద జరిగే ఒంగోలు జాతి వృషభరాజముల బల ప్రదర్శన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటిల్. ప్రకాశం జిల్లా వెలుగొండ పుణ్యక్షేత్రం శ్రీ అలివేల మంగా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు కొలువుదీరినటువంటి వెలుగొండ పుణ్యక్షేత్రం కొనకనమెట్ల మండలం, ప్రకాశం జిల్లాలో ఉంది. ఈ వెలుగొండలో ఎన్నో సంవత్సరాలుగా ఒంగోలు జాతి పశు ప్రదర్శనలు జరుగుతున్నాయి స్వామివారి బ్రహ్మోత్సవాలకు. అయితే మొదట్లో బండ మామూలుగా రోడ్డు పైన లాగే విధంగా లాగేవారు. ఆ తర్వాత చక్కగా ఒక కోర్టును ఏర్పాటు చేసి ఆ కోర్టులో ప్రదర్శనలు ఒక క్రమబద్ధీకరణగా, ఒక సమయము, ఇలా విధి విధానాలతోటి, నియమాలతోటి, నియమ నిబంధనలతోటి ప్రదర్శన జరపడం ప్రారంభించారు మేకలవారిపల్లి రైతు కమిటీ. ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీ పేరండి? మోహన్ రెడ్డి. మీ పేరు? ఆదిరెడ్డి. వెంకటరెడ్డి. వెంకటేశ్వర రెడ్డి. మీ పేరు? వెంకటరెడ్డి. మీరండి? బ్రహ్మారెడ్డి. మీరండి? వెంకటేశ్వర రెడ్డి. ఆయన అనంతరెడ్డి. మేకలవారిపల్లి రెడ్ల సంఘము రైతు కమిటీ. అంటే ప్రభుత్వం ఏదైనా, పార్టీ ఏదైనా వెలుగొండ పుణ్యక్షేత్రంలో పశు ప్రదర్శన నిర్వాహక కమిటీ వీరే. సో మొదట ప్రదర్శనలు ఎలా జరిగాయి ఫస్ట్ మీరు చెప్పండి. 2007 నుంచి మీరు ప్రారంభించారు. కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. కోర్టు అవన్నీ ఏర్పాటు చేశారు. దానికి ముందు రోడ్ల పైన గుంజేవాళ్ళు, రోడ్ల పైన పెట్టేవాళ్ళు. అది ఎప్పటి నుంచి ఉండేది? అప్పుడు అంతకు ముందు మనకు అవగాహన లేదు. 2007 నుంచి ఇంకా కంటిన్యూగా మేము పాల్గొంటున్నాం ఈ గ్రామస్తులు. 2007 నుంచి ఒక కోర్టు ఎన్ని ఏర్పాటు చేసి ప్రదర్శనలు పెడతా ఉన్నారు. మీరు చెప్పండి, అప్పుడు మీరు బాగా వయసు ఉంది, అప్పుడు పాత బండ అంటే ఫస్ట్ ఎప్పుడు జరిగాయి పోటీలు అక్కడ? ఎద్దుల పందెం అనేది ఎప్పుడు? మీరు చిన్నపిల్లలప్పటి నుంచి ఉంది. 50 ఏళ్ళ నుంచే అక్కడ ఎద్దుల పందెం జరిగేది అక్కడ. ఓకే. మొదట పోటీ పెట్టినప్పుడు ఏ సైజు పెట్టారు వెంకటరెడ్డి గారు? చెప్పండి. పాలపండ్ల సైజు మేము మొదలు పెట్టిన కోర్టు తయారైన నుంచి పాల పైలు కేటగిరీ 3 సైజులు పెట్టుకుంటూ వస్తున్నాం ఫస్ట్ నుంచి మేము పెట్టిన నుంచి. అంతకు ముందు ఏం జరిగేదంటే పెద్ద బండ ఒక్కటే, అవును, పెద్ద ఎద్దులే సీనియర్ భాగంలో ఒక్కటే గుడికాడ బండ పెట్టి ఇంకా ఎంతనా లాగని చివరకు వాటి ప్రకారం లాగిన కాడికి లాగి అడిడ్చుకొని ఆ నుంచి కొలతలు తీసుకునే వాళ్ళు. అంటే టైం ఇచ్చేవాళ్ళు అప్పుడు? టైమే. మళ్ళీ ఇట్లా మార్చేది లేదన్నమాట బండ. అదే బార్కు ఆ టైంలో ఎవరు ఎక్కువ దూరం లాగితే వాళ్ళకు బహుమతి అట్లా పెట్టేవాళ్ళు. మీరు చెప్పండి, అప్పుడు బహుమతి ఏమి ఇచ్చేవాళ్ళు? మొదట్లో 20,000 మీరు పెట్టినప్పుడు? మేము పెట్టినప్పుడు 15,000, 10,000, 15,000, 10,000, 5,000 అట్లా 3 బహుమతులే ఉండేవి ఒక్కోదానికి. అది పెంచుకుంటూ పోయినాం ముందుకు. అప్పుడు మీరు చిన్నపిల్లలు అప్పుడు బండను గుంజేవాళ్ళు కదా, మామూలుగా ఎంత దూరం లాగితే అంత దూరం. అప్పుడు ఏమి ఇచ్చేవాళ్ళు? బహుమతి ఏమైనా ఇచ్చేవాళ్ళ? బహుమతులు అప్పుడు ఇచ్చేవి 2 బహుమతులే, అది 10,000 ఇచ్చేవాళ్ళు అప్పట్లోనే పెద్దదులకి. వెరీ గుడ్. అయితే ఈ కోర్టు ఏర్పాటు చేసి
ఒక టైం పెట్టుకొని కోర్టులో పందెం పెట్టాలని మీరు ఎందుకు అనిపించింది? అది మేము అక్కడ నంద్యాల నుండి ఉంటాం. నంద్యాల నుండి ఉంటే ఇట్లా చూసినాము. నేను అక్కడ పోయి ఉన్నా, మానంది అక్కడికే పోయి ఉన్నా, అంటే సంసారం పోయి ఉన్నా. అక్కడ ఉన్నారు అప్పుడు అక్కడ ఉండి మానంది పోయి ఉంటే మానందిని చూసినాం. ఓహో ఇట్లా ఉంది కదా, మన ఎలగొండ కాడ ఇట్లా ఎందుకు ఉంది, దీన్ని ఏదో ఒకటి మనము ఇట్లా తయారు చేయాలని ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారము కోర్టు తయారు చేసిన ఊర్లో అందరు కమిటీ పెట్టి ఇట్లా చేయాలి అబ్బాయి, ఇట్లా అయితే చేద్దాము కానీ ఊర్లో అన్ని సందాలు కిందాలు వేసుకొని ఈ కోర్టుకు వచ్చే భయపడేవాళ్ళు. కోర్టును చూస్తేనే ఎలుగొండ అంటేనే భయపడుతారు. ఎద్దులు ఇసుక తూవా దున్నుకొని పోయేది. ఇట్లా కాదు, కొంచెం మరసదోలి కోర్టు బాగా భద్రం చేయాలి అని భద్రం చేసి కోర్టు నిర్ణయించుకొని మళ్ళా తలా 10,000 5,000 ఇట్లా ఎవరికి శక్తి ఉందో వాళ్ళు వేసి కంచె నిర్ణయించుకున్నాం. కంచె వేసుకున్నాక ఇప్పుడు ప్రశాంతంగా ఒక రవ్వ బాగా జరుగుతుంది. అంతకుముందు మేనే ఎద్దుల మీద వచ్చి పడేది. ఎద్దుల వాళ్ళకి అర్థం కాదు, మాకు అర్థం కాదు, ఎవరు ఆగుతారు ఆపలేము, అట్లాగా సార్లు పడేవాళ్ళం. మేకలాదిరెడ్డి గారు మీరు చెప్పండి, మొదట్లో మీరు ఫస్ట్ పందెం పెట్టినప్పుడు ఎన్ని జతలు వచ్చినాయి 6 పళ్ళకి? ఐడియా లేదు కానీ కొద్దిగా వచ్చినాయి. 2007లో వచ్చింది. అంటే అప్పుడు ఎలుగొండ అంటే భయం ఎద్దులకు దుక్కి. అందుకు ఫస్ట్ వచ్చినప్పుడు 16 గాన్లు పాల పనులు వచ్చినాయి 6 పళ్ళలో, 8 గాన్లు మధ్య వచ్చినాయి, 12 గాన్లు పెద్దవి వచ్చినాయి. సీనియర్ పెద్ద సైజు 12 వచ్చినాయి. 12 వచ్చినాయి. అటుప్పుడు ఎన్ని బహుమతులు పెట్టారు అప్పుడు? 3 బహుమతులే ఉన్నాయి. 3 బహుమతులుగా 12 వచ్చినాయి. 12 వచ్చినాయి. మీకు గుర్తుందా వెలుగొండ కోర్టులో అప్పుడు మంచి జతలు అంటే పేరు మోసిన జతలు ఏమొచ్చినాయో గుర్తుందా? ఉన్నాయి. బుల్స్ అవి ఆర్ఎన్ఆర్ నంది బ్రీడింగ్ బుల్స్ అంటారు. దామోదర్ రెడ్డి గారి గుంటూరు సౌదరి అవి నెంబర్ 1లో ఉన్నాయి ఫస్ట్ లో. అంటే అప్పుడు గాంధీ వచ్చింది, దామోదర్ రెడ్డి గారు గాంధీ వచ్చిందా? గాంధీవా మైల్ది ఎర్రదను దేవుడెద్దు ఎర్రది దేవుడెద్దు గాంధీవా మానంది విజేత. ఫస్ట్ ప్రైజ్ ఓడిపోయినాడు. ఆ టిప్పులో సెకండ్ ప్రైజ్ వచ్చింది దామోదర్ రెడ్డి. ఫస్ట్ లో ఉన్నాడు. సౌదరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ సంవత్సరం. ఫస్ట్ వచ్చేసి నలమోది వీరయ్య చౌదరి గారు కాకుమాను వీరయ్య చౌదరి. ఆ ఎర్ర బట్టల ఎద్దు వచ్చిన సంవత్సరము అది బాగా ఎండ పొద్దున కట్టింది దామోదర్ రెడ్డి ఎద్దులు. అవి కొద్దిగా జస్ట్ మిస్ తో సెకండ్ ప్రైజ్ వచ్చినాయి, ఫస్ట్ చౌదరి వచ్చినాయి ఆ సంవత్సరం. ఓకే, నాగిరెడ్డి గారు కూడా పాల్గొన్నారుగా. అయితే మొట్టమొదట ఈ కోర్టు ఎన్ని పెట్టినప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఆ తిరణాలకు వచ్చే వాళ్ళందరికీ కొత్తగా అనిపించేది ఎలా అంటే చూసేవాళ్ళు ఏమన్నా వాళ్ళు అప్పుడు మిమ్మల్ని ప్రదర్శన బ్రహ్మాండంగా మా ఊరిని మెచ్చుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు అంత ముందు రోడ్ల మీద ఈడ్చేవాళ్ళు కదా, అది ఎద్దుల పైన లెక్కలో లేదు. ఇప్పుడు ఇక్కడ కోర్టు పెట్టి ఒక క్రమశిక్షణ తోటి మనం ఏర్పాటు చేసి ఒక చేసినాం కాబట్టి జనానికి ఇక్కడ ఉన్న ప్రజలకు తెలియలేదు కదా. ఒక ఇంతగా బ్రహ్మాండంగా మేకలవారిపల్లి వాళ్ళు బ్రహ్మాండంగా కోర్టు ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పి మా గ్రామాన్ని బాగానే ఈ చుట్టుపక్కల 200 గ్రామాల దాకా మన మేకలవారిపల్లి అంటే ఇప్పుడు బాగా పేరు వచ్చింది. ఇప్పుడు మీరు ఈ కోర్టు ఏర్పాటు చేసిన తర్వాత సుమారు 25 సంవత్సరాలుగా ఈ ప్రదర్శనలు పోటీలు పెడతా ఉన్నారు. అయితే ఎప్పుడు మీరు సమిష్టిగా కలిసికట్టుగా ఒకే మాట మీద ఉండి ప్రదర్శన జరుపుతూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే తేడా లేదు, అందరు కలగలుపుకుంటాము. పోయి నాకు అందరు పోలేరు, ఎవరు పొగరు పనున్నా లేకుండా పని లేని ఎక్కిపోతుంటారు, చేసుకుంటుంటారు. పక్క ఊరు కూడా అంత మాత్రము కలిసిపోయే ఊరు మన పల్లెల్లో లేదు అనేది ఒకటి పేరు వచ్చింది. ముందు అందరూ కలిసి వస్తారు, 10 అయినా కానీ కలిసిపోతారు, బాగా జరుగుతుంది. కలిసికట్టుగా పోయి మేము అక్కడ అందరూ పోయి పని చేసి ఈ 3 రోజులు ఆ ఎద్దుల పందాలు బాగా విజయవంతం చేసి నిర్వహణ చేస్తారు. అయితే ఒక లోపం ఉంది నేను చూసింది, అంటే ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూగా ఒక సైజులు అంటే కంటిన్యూగా పెట్టకుండా మధ్యలో 2 పళ్ళని 4 పళ్ళని 6 పళ్ళని ఇలా మారుస్తా ఉన్నారు. ఎందుకు కారణం ఏంది? సీనియర్ ఒక సంవత్సరం సీనియర్ కూడా లేదు మనకు మాకు కొత్త కాబట్టి ఈ రెఫరీలు
వీళ్ళు చెప్పే మాటలు విని ఒక సంవత్సరము అట మిస్టేక్ 2 పళ్ళు అని, ఒక సంవత్సరం 4 పళ్ళు అని రెఫరీలు వీళ్ళు మెయింటైన్ చేసే కొద్దిగా అక్కడ సీనియర్ యాంకర్లు వీళ్ళు చేసే మిస్టేక్ తోటి మేము బోల్తా పడతాము. తేడా పడింది. ఒకసారి కేటగిరీ లేదు. వెలుగొండ పోటీల్లో గొప్ప గొప్ప రైతులు, గొప్ప గొప్ప ఒంగోలు జాతి పశు పోషకులు పాల్గొన్న చరిత్ర ఉంది. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్ద పెద్ద వృషభరాజాలు, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వృషభరాజాలు పాల్గొన్న చరిత్ర కూడా వెలుగొండకు ఉంది. అయితే ప్రతి సంవత్సరం వెలుగొండ పోటీలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూసే రైతులు కూడా ఉన్నారు. కాబట్టి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం ఒక విధానంతో ఎలా అయితే కోర్టును మీరు అభివృద్ధి చేశారో, ఈ సంవత్సరం కోర్టు చాలా అందంగా, సుందరంగా ముస్తాబు చేశారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా 6 పళ్ళు మీరు ఏదైతే ప్రారంభించారో 6 పళ్ళని మొదట అది వదిలేయకుండా 6 పళ్ళు, న్యూ కేటగిరీ, సీనియర్, ఈ 3 సైజులు ఏంటంటే అందరికీ అన్ని రకాల వాళ్ళకి అందుబాటులో ఉండేవి. అంటే చిన్న రైతులకు 6 పళ్ళు, ఒక మధ్యస్థాయిలో ఎద్దుల్ని పెంచే వాళ్ళకి న్యూ కేటగిరీ, గొప్ప గొప్ప ఎద్దులు పెంచే వాళ్ళకి సీనియర్, ఈ 3 సైజులు ఉంటే బాగుంటుందని నా కోరిక, అందరి కోరిక. అదే మీరు కూడా కంటిన్యూ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా. ఈ వెలుగొండ ప్రదర్శన ఇంకా అంటే మీరు ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమన్నా ఆలోచనలు ఏమన్నా చేస్తున్నారా? ఇంకా ఏం లేదన్న, ఒక రూమ్ ఒకటి, ఆర్చి ఒకటి, వెనక మన స్టాఫ్, మన కమిటీ వాళ్ళు కూకోవడానికి ఒక స్టేజ్ కాకుండా రూమ్ ఎన్నికలు ఎట్లుంది కదా, కట్టెకాడు ఉంది కదా, ఆడ రూమ్ వేయాలని. అదే ఒక డయాస్ లాగా పెట్టుకోనికి, చేయనీకి, ఉన్నీకైనా కానీ అది ఒకటి. దేవుడు బాత్రూమ్ గెస్ట్ ఒక విశ్రాంతి కోసం ఒక రూమ్ మాదిరి కట్టాలని ఆలోచన. అదే కోర్టుగా ఆ చివరి పక్క ఒక స్టేజ్ లాగా, ఒక మండపం లాగా కట్టాలని. చాలా చక్కగా ఉంది కోర్టు, చాలా అందమైన కోర్టు వెలుగొండ. ఒకవైపు మనకి ఏంటంటే ఒక కొండ వాలు ఉంటది, చక్కగా కూర్చొని చూడడానికి, ఎత్తు నుంచి అందరూ కనపడడానికి. ఈ రోజు కొండ మొత్తం నిండుతారు. పార్టీలు ఏవైనా, ప్రభుత్వాలు ఏవైనా, రాజకీయం ఏదైనా సమిష్టిగా మొదటి నుంచి సుమారు 25 సంవత్సరాల నుంచి ఈ వెలుగొండ ప్రదర్శన నిర్వహిస్తున్నటువంటి మేకలవారిపల్లి రైతు కమిటీ చాలా గొప్ప, చాలా ప్రాముఖ్యత, చాలా గొప్పగానే చెప్పుకోవాలి. ఎందుకంటే నిరాటంకంగా ప్రతి సంవత్సరం ప్రదర్శనలు ఆగకుండా జరుపుతూ వచ్చారు. అదే స్ఫూర్తితో మీ అందరూ కూడా ప్రదర్శనలు ముందుకు తీసుకెళ్లాలని, ఈ ప్రకాశం జిల్లా నుంచి మన ఈ యొక్క వెలుగొండ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరిగే ప్రదర్శనలు మరింత పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, నేను మీ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. జై హింద్.